సంవత్సర ఉగాది రోజున మనందరికీ కూడా కాలస్వరూపుడైనటువంటి పరమాత్ముడి యొక్క తత్వాన్ని వింటున్నాం. ఎందుకంటే జగత్తుకి కాలమే ఆధారం. కాలమే జగత్తులో ప్రతి వస్తువును గ్రసిస్తూ ఉంటుంది మాట. అలాగే కాలానుగుణంగానే మన జీవితం నడుస్తూ ఉంటుంది కూడా. అటువంటి కాలస్వరూపుడైన పరమాత్ముడి యొక్క తత్వమే, ఆయన రూపమే ఈ కాలం అనేది. అటువంటి పరమాత్ముడి యొక్క కాలం గురించి వినడం అందరికీ కూడా ఎందుకు వినాలంటే, ఈ ఉగాది రోజున మనందరికీ కూడా పంచాంగ శ్రవణం చేయమని చెప్పిన శాస్త్రం. ఎందుకంటే శ్రీ కళ్యాణ గుణావకం రిపుహరం స్వప్న దోషాపకం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానం ఎందుకయ్యా ఈరోజు పంచాంగం వినాలంటే శ్రీ కళ్యాణ గుణావహం. ఎందుకంటే మానవ జీవితం ఎప్పటికైనా 100 సంవత్సరాలు ఆయుష్ ఉంటుంది. మానవ పరమం పదగం సదా పశ్యంతి సౌరయః దివేవ చక్షురాన్నం తద్విప్రాసౌభ్యవో పరిపాహిన స్థలం ప్రత్యంతాయంతర్గతః పునస్తైషాం జనజస్వదిభ్యః ఇవన్నా యజ్ఞం బహవేర్హస్వాస్య కౌర్మాహరివో మేధినిత్వా తద్విష్ణుర్జస్సేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శ్రీ అలివేలుగంగాదేవోదాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అశేష కృపా కరుణాకటాక్షమి. బాగానే ఉన్నాయి. ఎక్కువ అగ్రికల్చర్ ఓరియంటెడ్, ఫార్మింగ్ ఓరియంటెడ్ కాబట్టి ఇప్పుడు ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అవన్నీ ముందే నేర్పించాలని కూడా చెప్పడం జరిగినాయి. సో రోడ్ సేఫ్టీ కూడా చూసుకోవాలని కూడా మనం మొదలు చెప్పడం జరిగింది. సో అందరూ క్షేమంగా, హెల్తీగా, హ్యాపీగా ఉండాలి అని కోరుకొని దానికి ఏమేమి కావాలో అవన్నీ గవర్నమెంట్ తరపులో మేము మీకు అండగా ఉండి అన్ని స్కీమ్లు మేము ఇంప్లిమెంట్ 100% చక్కగా చేస్తామని చెప్పి అందరికీ మరొకసారి యుగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం.